ఒకరోజు రోడ్డు మీద 500 రూపాయల నోటు, ఒక ఖరీదైన డైమండ్, అలాగే ఒక బిస్కెట్ పడి ఉన్నాయి. అప్పుడే అక్కడికి ఒక కుక్క వచ్చింది. మూడింటిని వాసన చూసింది. దానికి ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కావాలి కాబట్టి ఆ డైమండ్ని, ఆ నోటుని పట్టించుకోకుండా కేవలం బిస్కెట్ మాత్రమే తీసుకువెళ్ళింది. తర్వాత ఒక బిచ్చగాడు వచ్చాడు. అతనికి తక్షణమే ఆకలి తీరడానికి డబ్బు కావాలి. డైమండ్ని చూసి, ఇదేవరికి కావాలి, దీనివల్ల నా పొట్ట నిండదు, ఏంటో ఇది అనుకుని దానిని వదిలేసి ఆ 500 రూపాయల నోటును తీసుకుని వెళ్ళిపోయాడు. చివరికి అక్కడ మిగిలిన ఆ డైమండ్ ఒక బిజినెస్ మ్యాన్ కంటపడింది. దాని అసలు విలువ తెలిసిన ఆ వ్యాపారి ఎంతో సంతోషపడి దానిని కళ్ళకు అద్దుకొని మరీ భద్రంగా తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఆ కుక్క బిస్కెట్కి బదులు ఆ 500 రూపాయల నోటు తీసుకుని ఉంటే దానితో ఏం చేయాలో దానికి తెలుసా? లేదా ఆ డైమండ్ని ఆహారం అనుకుని మింగేసి ఉంటే దాని ప్రాణాలకే ప్రమాదం జరిగేది కదా. అలాగే ఒకవేళ ఆ బిచ్చగాడు ఆ డైమండ్ని తీసుకుని ఉంటే దాని విలువ ఏంటిదో, అలాగే దానిని ఎక్కడ అమ్మాలో అతనికి తెలుసా? ఒకవేళ అమ్మడానికి ప్రయత్నిస్తే పోలీసుల చేతిలో చిక్కుకొని అనవసరమైన చిక్కుల్లో పడేవాడు. అలా కాకుండా 500 రూపాయల నోటు తీసుకుని కనీసం ఆ ఒక్క రోజైనా కడుపు నిండా భోజనం చేశాడు. ఆ బిచ్చగాడికి అదే కరెక్ట్. అలాగే ఆ డైమండ్ సరైన వ్యక్తి అయినా ఆ బిజినెస్ మ్యాన్ చేతికి దొరకడమే కరెక్ట్. ఈ లోకంలో మిమ్మల్ని ఎవరెవరో రిజెక్ట్ చేస్తున్నారని, మీ ప్రతిభను గుర్తించడం లేదని మీలో మీరే కుమిలిపోతూ ఎందుకు బాధపడుతున్నారు? కుక్కకి బిస్కెట్ విలువే తెలుసు, బిచ్చగాడికి పూట గడిచే డబ్బే ముఖ్యం. వాళ్లకు డైమండ్ విలువ తెలియదు కాబట్టి వదిలేశారు. అంత మాత్రాన ఆ డైమండ్ విలువ ఏమైనా తగ్గిపోతుందా? లేదు కదా. ఎవరో తెలియని వ్యక్తులు, ఎవరో తెలిసిన వ్యక్తులు మిమ్మల్ని తిరస్కరించిన మాత్రాన మీ విలువ పడిపోదు. మీకు తగిన విలువ ఇవ్వలేని వాళ్ళ గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకోవడం ఆపండి. మీరు ఒక అమూల్యమైన డైమండ్. మీ నిజమైన విలువ ఏంటో తెలిసినా సరైన వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కళ్ళకు అద్దుకొని మరీ గౌరవిస్తాడు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం మానేయండి. మీరు ఎప్పటికీ గొప్పవారే కాదంటారా?